సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న గిరిజన బాలింత మహిళ వీడియోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. దీనిపై నిజ నిర్ధారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ట్రైబల్ కోఆర్డినేటర్ డిఎన్ మూర్తిని విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. పింజరకొండకు చెందిన బాలింత మహిళను తండ్రి భుజాలపై కూర్చోబెట్టుకుని చెక్ డ్యామ్ను దాటించిన వీడియోపై డిఎన్ మూర్తి సంఘటనా స్థలంలో సంబంధిత అధికారులను సమగ్రంగా విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. సంవత్సరానికి సుమారు 2 నెలలు మాత్రమే పింజరకొండ వాగు ప్రవహిస్తూ ఉంటుందని, ఆ సమయంలో చెక్ డ్యాం పై నుండి నడిచి వెళ్లడం జరుగుతుందని, మిగిలిన కాలంలో వాగులో నుండి ఆటోలు, మోటార్ సైకిళ్లపై గ్రామస్తులు ప్రయాణిస్తూ ఉంటారని పలువురు తెలిపారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న రోజులలో అనారోగ్యానికి గురైన వారిని, గర్భిణీలను ట్యూబ్ ద్వారా వాగును దాటించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. పింజరకొండ వాగుపై ప్రభుత్వం మంజూరు చేసిన వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలంటే బాలింతను భుజంపై కూర్చోపెట్టుకుని చెక్ డ్యాం దాటిస్తున్నట్లుగా వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందని, తల్లి పిల్లల ఎక్స్ప్రెస్ డ్రైవర్ ప్రసాద్ సూచనలతో బాలింతను ఆమె తండ్రి భుజాలపై కూర్చోపెట్టుకుని వాగు దాటించినట్లుగా విచారణలో తేలింది. దీనిపై ట్రైబల్ కోఆర్డినేటర్ డిఎన్ మూర్తి మాట్లాడుతూ సంచలనాల కోసం గిరిజనుల ప్రాణాలతో ఆటలు ఆడవద్దని హెచ్చరించారు. పింజరకొండ వాగుపై త్వరలోనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సంక్షేమం కోసం కోట్లాది రూపాయల వ్యయంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.